యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్తున్న అంశం ఏంటంటే వాక్యం వినేవారికి బోధించేవారికి హెచ్చరికలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త ఈ రోజుల్లో బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు కానీ దాన్ని బోధించేటప్పుడు కానీ ఎవరైనా సరే అది ఏ క్రైస్తవులైనా ఏ బోధకులైనా ఏ సువార్థకులైనా లేదా పాస్టర్స్ అనబడుతున్న వాళ్ళైనా ఎవరైనప్పటికీ పాత నిబంధన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది ఏ పుస్తకమైనా సరే ఆ పుస్తకంలో అధ్యాయం చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దాని సందర్భం ఏంటి, దాని వివరణ ఏంటి చెప్పాలి. అంటే ఏదో ఒక వాక్యం తీసుకున్నాం కదా, ఏదో బయట విషయాలు ఏదో చెప్పేసాం కదా అని అంటే దానికి కనెక్ట్ కాదనమాట. అంటే సందర్భం లేని విషయాలు చెప్పకూడదు. మనం ఏదైతే టాపిక్ తీసుకున్నామో, ఏదైతే కంటెంట్ మాట్లాడుతున్నామో, లేదంటే ఏదైతే విషయం మాట్లాడుతున్నామో ఆ విషయం మీద మాట్లాడాలి. ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నామో ఆ విషయానికి డైవర్ట్ అవ్వకూడదు. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము అంటే బోధ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వినేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త ముందు ఒకసారి అపోస్తలుల కార్యాలయము 17వ అధ్యాయం 11వ వచనం, వీరు దశనౌలికలో ఉన్నవారు కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో పరిశోధించారు. ఈ రోజుల్లో బోధకులు సువార్థకులు వాక్యం చెప్తున్నారు, కానీ వినేవాళ్ళు చెప్పే వాక్యం కరెక్టా లేదా వాక్యం ఏదో చెప్పేస్తున్నారా అంటే ఈ రోజుల్లో నేను పలానా వాళ్ళని పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కల్వ టెంపుల్ ఉంది. ఈ మధ్య గుంటూరు దగ్గర నంబూరులో కల్వ టెంపుల్ పెట్టాడు ఆయనే. అయితే ఆయన ఏం చెప్తాడు, ఒక వాక్యం చేస్తాడు. ఎంతసేపు ఈ బయట చర్చ్ వాళ్ళు పాత నిబంధన బోధిస్తారు. పాత నిబంధన బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి ఆయన ఏం చేస్తాడంటే ఒక వాక్యం తీసుకుంటాడు. ఆ వాక్యం ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దాని వివరణ ఏంటి, దాని అర్థం ఏంటి, సందర్భం ఇవేం చెప్పడం. ఒక వాక్యం తీసుకుంటాడు, ఏదో ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ స్టోరీని కలుపుతాడు. ఆ వాక్య వివరణ ఏంటో చెప్పడం. అదే జనాలకు నచ్చుతుంది. పెట్ట కథలు, కల్పన కథలే నచ్చుతున్నాయి. వాక్యం ఉన్నట్లుగా బోధించాలి. ఏది ఈరోజు క్రైస్తవ్యంలో వాక్యం చెప్పే విధానం ఏంటి? వినేవాళ్ళు కూడా అదే కల్పన కథలు వింటున్నారా, లేదా అదే పెట్ట కథలు వింటున్నారా? వాక్యం పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథమే చదివేటప్పుడు చాలా, అందుకే నెహెమ్యా గ్రంథములు స్పష్టంగా చదవాలి, స్పష్టముగా గ్రహించి చదవాలంటే బైబిల్ ఎలా చదవాలి, దాన్ని ఎలా చదివితే మనకి అర్థమవుతుంది అన్నది తెలియాలి. అంటే వాక్యం ఎప్పుడు కూడా ఉన్నట్లుగానే బోధించాలి. చూడండి ఒకసారి, అందుకే మత్తయి సువార్త ఒకసారి 15వ అధ్యాయము 6 నుంచి 9 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త. ఇప్పుడు చాలామంది జ్ఞాపకార్థ కూడిక అంటారు, అక్కడ ఏదో ఇంకో అంశం తీసుకొచ్చి చెప్తారు, సంబంధం లేని విషయాలు. ఇంకా కృతజ్ఞత కూడిక అంటారు. ఇప్పుడు పెళ్లి దగ్గరికి వెళ్ళి చావు వాక్యం చెప్తే ఎలాగుంటే జనాలు నవ్వుతారు. చావు దగ్గరికి వెళ్ళి పెళ్లి దగ్గర వాక్యం చెప్తే ఎలాగుంటుంది, నవ్వుతారు. సమయం తగ్గట్టు ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భం తగ్గట్టు వాక్యం ఏం చెప్పాలన్నది తెలియాలి. దైవ సేవకుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి, ఎక్కడ ఏ సందర్భం వచ్చినా ఉదయం ఆరాధన, మధ్యాహ్నం కృతజ్ఞత కూడిక, లేదా నైట్కి జ్ఞాపకార్థ కూడిక, ఎక్కడ ఏ సందర్భం వచ్చినా రెడీ టు ప్రీచ్, రెడీగా ఉండాలి బోధించడానికి. సందర్భానికి తగ్గట్టే బోధించాలి. ఒకటి సందర్భం అయితే ఇంకోటి బోధించడం
వాక్యం ఒకటి ఉంటే ఇంకోటి చెప్పడం బాగా ఈ యొక్క బోధకులకి అలవాటు అయిపోయింది. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-7 ఇక్కడ ఏమనుందంటే, మీరు పారంపర్యాచార్యము విషయం నిమిత్తమే దేవుని వాక్యము నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదండి. అంటే దేవుని ఎప్పుడు కూడా ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలి. అంటే ఆ పాటలు పాడినప్పుడు ఆత్మతో, అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను ఆత్మతో పాడుదును మనసుతోనే పాడుదును అంటున్నాడు. పౌలు గారు ఎప్పుడు కూడా కల్పన కథలు ఏమీ చెప్పలేదు. ఒకసారి ఒక పౌలు గారి సువార్త చెప్తుంటే ఒక ఆయన ఆటంకపరచడానికి వచ్చాడు. అక్కడ దేవుని శక్తి ఆయన ఆటంకపరిచిన వారిని ఆపివేస్తుంది. ఎందుకంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇక్కడ ఏమని ఉందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి వారి వలె ఉండక నిష్కపటమును గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాం. చూడండి, కలిపి చెరిపిడి వాక్యాలు ఎప్పుడు కూడా చెప్పకూడదు. అంటే వాక్యంలో లేని విషయాలు చెప్పకూడదు, లేని వాక్యంలో కలిపి చెప్పకూడదు. ఎప్పుడు కూడా వాక్యం ఉన్నట్లుగానే చెప్పాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో అంటున్నాడు, దేవుని వాక్యము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, అక్కడ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నాడు, జాగ్రత్త పడినంటున్నాడు. ప్రియ బోధకుడా, ప్రియ సువార్తకుడా, లేదా పాస్టర్ అనబడిన వారు ఎవరైనా సరే దేవుని వాక్యం, సత్యవాక్యం జాగ్రత్త బోధించుటకు. అందుకే ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు ఇక్కడ, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవెలాగూ చేసి నిన్ను నీ బోధను వినువారు రక్షించబడదు. అంటే బోధ అనేది ఎప్పుడు కూడా క్రీస్తు బోధ ఉండాలి. కల్పన కథలు, పెట్ట కథలు, బైబిల్లో లేని విషయాలు, ఉన్న విషయాలు తీసివేసి ఇలా బోధించకూడదు. ఎప్పుడు కూడా ఏదైనా సమయం, ఆ సందర్భం ఏంటి దానికి తగ్గట్టే వాక్యం వెళ్ళాలి. ఎవరైనా సరే, అంటే క్రైస్తవ్యం గురించి ఇప్పుడు ఉన్నది అపోస్తల కార్యాలయం 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఒక సంఘంగా పిలువబడ్డారు, వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు. సో వాళ్ళందరూ అనేక చోట్ల పేతురు గారు, పౌలు గారు, మరి పౌలు, శేలయు, మరి అనేక మంది సువార్తను ప్రకటించారు. అప్పటి నుంచి క్రైస్తవ్యం స్టార్ట్ అయింది. అప్పటి నుంచే సంఘం ప్రారంభమైంది 1వ శతాబ్దంలో. ఇప్పుడు మనం ఉంటుంది దాదాపుగా ఇది ఎన్నో శతాబ్దం అంటే మనం ఉంటుంది. సో 1వ శతాబ్దంలో సంఘం ప్రారంభమైంది. సో మనం ఉంటుంది దాదాపుగా చాలా శతాబ్దాలు అయింది. సో అందుకని సంఘం ఇప్పుడు కూడా 1వ శతాబ్దంలో 33వ సంవత్సరంలో ప్రారంభమైంది. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఏంటి అన్నది తెలియచేయాలి సంఘానికి.
అంతేగాని ఎంతసేపు పాత నిబంధన బుద్ధి కలగడానికి బోధ కలగడానికి మాత్రమే అది ఉంది. కానీ క్రైస్తవ్యం అనేది సంఘం ప్రారంభించినప్పటి నుంచి కాబట్టి ఎంతసేపు పాత నిబంధనని చెప్తూ సంఘానికి అదే రుద్దకూడదు. సో ఈ వాక్యం విన్న మీ అందరికీ వందనాలు.